అక్కడ ఉండేది ఎవరు? మీరెవరో చెప్పండి. చెప్పండి. కాపాడండి, కాపాడండి. అయ్యో అమ్మా. అరే ఏం చేస్తున్నారు? వదలండి, ఎవరైనా చూస్తారు. అరే వదలండి. కుదరదు. నన్ను వదలమని చెప్పానా? నా ఇంటికి మామూలుగా ఎవరు రారు. ఎవరైనా శవాన్ని కాలవాలంటేనే నన్ను చూడటానికి ఇక్కడ దాకా వస్తారు. నాకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు పనికి వెళ్తారా? ఇంకా ఈ ప్రేమంతా నైట్ వచ్చి చూపించండి, సరేనా? అది సరే గాని మీరు నా మీద ప్రాణాలు పెట్టుకున్నారు కదా. అది సరే, నువ్వు నా మీద ఇష్టంగా లేవా ఏంటి? చెప్పు చెప్పు. అవును, మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను. నా గుండె చెప్పుడు అంటేనే మీరే. నిజంగానా? నిజంగానే చెప్తున్నావా? అరే లోకేష్, లోకేష్. హరి అన్నయ్య వచ్చేసారు, మీరు త్వరగా వెళ్ళండి. రండన్నా. ఏమైంది? నేను శ్మశానానికే బయలుదేరుతున్నాను. ఏదైనా శవం వచ్చిందా ఏంటి? ఒక శవం కాల్చాలరా. నేను చెప్తాను రారా. ఏంటి ఏమైంది? ముందు శ్మశానానికి రారా, అక్కడికి వస్తే అంత అర్థం అవుద్ది. సరే వస్తాను, వెళ్దాం. తొందరగా రా. బంగారం, నేను పనికి వెళ్ళొస్తాను. ఏ శేఖర్, చెప్పండి అన్నా. శవాన్ని సరిగ్గా కాల్చు. ఏదైనా ఉంటే నన్ను పిలువు, నేను అక్కడే ఉంటాను. సరే అన్నా. అర్థమైందా? వెళ్దాం. ఆ శవాన్ని చూసావు కదా, దాన్నేదో ఒక మృగమే కొట్టిందంట. కానీ పోలీసులు ఎవరో మనుషులు చేశారనే సందేహపడుతున్నారు. మృగం కాదంట. విచారణ ఇప్పుడే స్టార్ట్ చేశారు. అలాగైతే హత్య. ఎవరో ఒకరు హత్య చేసి ఇక్కడ వేశారు. అది కాకుండా వాడుకున్న ఘాట్లు వీడికి కూడా ఉందే. అది సరే, ఇంకా నీకు అర్థం కాలేదా? ఇది మృగం చేసిన పని కాదురా. ముందు పక్క ఊర్లో జరిగింది, ఇప్పుడు మన ఊర్లో జరిగింది. కానీ ఇవన్నీ మన ఊర్లో ఎవరు చేస్తారు? అది కాకుండా ఇవన్నీ చేయటం వల్ల అసలు ఏంటి ప్రయోజనం? ఒకవేళ ఇదంతా చేస్తుంది ఎవరైనా మనిషా, లేక వేరేదైనా అయి ఉంటుందా? ఒకవేళ మనిషి అయి ఉంటే మెడ భాగంలో ఇటువంటి గుర్తేమైనా ఉంటుందా? కానీ అది ఒక మృగం చేసిన పని అయితే చనిపోయిన వాడి సిచ్యువేషను చాలా మోసంగా ఉండుంటుంది. అది కాదంటే ఈ ప్రేతాత్మలు, దెయ్యాలు, భూతాలు అటువంటివి ఏమైనా అయి ఉంటాయి. అరే ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను రాత్రి పగలు శవాలతోనే పనిచేస్తున్నాను. నిజంగానే ఈ భూతాలు దెయ్యాలని ఏమీ లేవు. ఒకవేళ నిజంగానే దెయ్యాలు భూతాలు ఉంటే నాకు తెలియకుండా ఉంటుందా ఏంటి? అరే ఈ లోకంలో ఇటువంటి విషయాలు చాలా జరుగుతాయి. ఇటువంటివన్నీ మన ఇద్దరికీ అర్థం కానివేరా. వీటన్నిటికీ బదులు ఒకతను ఇవ్వగలడు. ఎవరు?
మీరు ఎవరి గురించి చెప్తున్నారు? అతను ఒక పూజారి. మనం అతన్ని చూడటానికి రేపు వెళ్ళాలి. ఏమైంది? ఎందుకు ఇంత టెన్షన్గా ఉన్నారు? అది ఏంటంటే ఇవాళ శ్మశానానికి ఒక శవం వచ్చింది. అది చాలా వ్యత్యాసంగా ఉంది. అది సరేగానే బంగారం, ఈ దెయ్యాలు, భూతాలు, పిశాసాలు ఇలాంటి విషయాలపైన నీకు నమ్మకం ఉందా? అరే, మీరెందుకని ఇప్పుడు దీని గురించి ఆలోచిస్తూ ఉన్నారు? ఒకవేళ అది కూడా కావచ్చేమో, కానీ అదంతా దాని ప్లేస్లోనే ఉంటుంది. దానివల్ల మీకేంటి? మీకెలాంటి సమస్య లేదు కదా. నన్ను ఇలా చూడండి. ఇలాంటి విషయాల గురించి ఆలోచించడం చాలా తప్పు. ఇప్పుడే నువ్వు కరెక్ట్గా చెప్పావు. నేను కూడా అవసరం లేకుండా చాలా విషయాలు ఆలోచిస్తున్నాను అనుకుంటా. హ, నువ్వు నాతో ఉన్నావు కదా బంగారం, ఇంకేంటి? అది సరే గాని నేనొకటి అడగనా? మీరు డబ్బులు, ఆస్తి ఏదైనా దాచుంచారా? ఇంకా మీరెందుకని ప్రభుత్వ ఉద్యోగానికి ఏదైనా ప్రయత్నించకూడదు? ప్రభుత్వ ఉద్యోగమా? ఈడు చూడు, నాకు చదవటం రాయటం కూడా తెలియదు. నాకెవడో ఉద్యోగం ఇస్తాడు? ప్రయత్నించి చూడండి. సరే, ఇలా చూడండి. ప్రస్తుతానికి మనం ఇద్దరున్నాం. ఇక రేపు ఇద్దరి నుంచి ముగ్గురమయ్యామంటే ఏం చేస్తారు? సరే బంగారం, నేను ట్రై చేసి చూస్తానులే. మనం ఇద్దరం అనేది ముగ్గురం అయితే గనక నువ్వేమంటావు? ఏమైంది బంగారం? చెప్పు చెప్పు బంగారం. అదేం లేదండి. హ్మ్. హ్మ్. ఆ? ఆ? బంగారం, బంగారం, బంగారం. అరే, ఈ అర్ధరాత్రిలో నువ్వు ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? అదా, హఠాత్తుగా ఒక శబ్దం వినిపించింది. అదేంటో చూసి వెళ్దామని వచ్చాను. ఒకవేళ దొంగ అయి ఉంటాడేమో, అందుకే అటువైపు వెళ్ళాను. ఇలా అర్ధరాత్రిలో ఎవరైనా వెళ్తారా? గ్రామంలో ఏం జరుగుతుందో తెలుసు కదా. నిన్ను లేపుండొచ్చు కదా. నేనైతే వచ్చావును కదా. పద. అరే, ఏంటండి ఇది? దీనికి ఎవరైనా ఇంత కోపడతారా? ఇలా చూడండి, మీరు నా మీద ప్రాణాలు పెట్టుకున్నారు కదా, అందువల్ల నాకెప్పుడు ఏమీ జరగదు. అయినా కూడా పర్లేదు, నువ్వు అటు పక్కనంతా వెళ్ళకూడదు, సరేనా? సరే, వెళ్ళను. నాకు బాగా నిద్రొస్తోంది. మనం వెళ్దామా? పద.